హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ హర్షి వ్లాగ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఈ క్రిస్మస్ ఫెస్టివల్ సందర్భంగా మేము ఉన్న దగ్గర ఒక చిన్న స్టార్ అండ్ క్రిస్మస్ ట్రీ పెడదామని ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఇది వచ్చేసరికి నేను జెప్టోలో తీసుకున్నాను. ఈ చిన్న ట్రీ అను ఒక స్టార్ అయితే కనుక ఈ 2 ఐటమ్స్ కూడా కలిపి నాకు అరౌండ్ 147 అట్లా పడింది అనమాట. సో ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఈ ప్లాంట్ని అయితే ఫస్ట్ ఏ బ్రాంచెస్కి ఆ బ్రాంచెస్ డివైడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చిన్న ప్లాంట్ అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలే మరీ ఇంత చిన్నగా వస్తుందని, బట్ మనం పెట్టిన ప్రైస్కి వస్తుందని అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ స్టాండ్ని ఇన్స్టాల్ చేయాలన్నమాట. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. నేను అట్లానే కాబట్టి మీకు ఒకసారి చెప్తున్నాను. ఇట్లా ఇచ్చిన స్టాండ్స్ని వాడిచ్చిన ఇట్లా గ్యాప్స్తో ఫిల్ చేసేయాలన్నమాట. అప్పుడు స్టాండ్ కరెక్ట్గా ఫిట్ అవుతుంది. సో ఇంకా ఈ 3 స్టాండ్స్ కూడా ఫిట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ నిత్య స్టార్స్ సెట్ చేస్తూ ఉంది. స్టార్ కూడా గట్టిగా ఇలా ముడి వేసుకోవాలన్నమాట. ఇంకొకటి వచ్చేసరికి మెయిన్ వీటికి చిన్న చిన్న అటాచెస్ ఉంటాయన్నమాట, హోల్స్. మాకైతే ఫస్ట్ తెలియదు, ఒకటి ఊడిపోయింది కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా. అప్పుడు అర్థమైందనమాట, ఓకే వీటికి హోల్స్ పెట్టుకోవాలా అని చెప్పేసి. వీటికి ఒక చిన్న చిన్న స్టార్స్ అయితే ఇస్తారనమాట, వాటి మధ్యలో ఇలా ఉంటాయి అన్నమాట. సో అవన్నీ కూడా నీట్గా తీసేస్తే ఆ హోల్స్ వల్ల మనం పెట్టే లైటింగ్ కూడా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది, మంచి లుక్ ఉంటుంది. మాకు కూడా అర్థం కాలేదు, తర్వాత స్పెసిఫిక్గా చూస్తే అర్థమైంది. వీటికి ఇలా హోల్స్ పెట్టుకోవాలి మనం అని చెప్పేసి. అంటే హోల్స్ ఉంటాయి, మనం జస్ట్ అలా ప్లిక్కిస్తే అవి లోపల ఉన్న స్టార్స్ ఊడిపోతాయి అన్నమాట, అంతే. ఇంకా మొత్తానికైతే మేము తయారు చేసుకున్న ట్రీ అను కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా దీన్ని ఎక్కడ పెట్టాలా అని చెప్పేసి పెద్ద ట్విస్ట్, అసలైన ట్విస్ట్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట. ఏ ప్లేస్లో దీన్ని ఎక్కడ పెట్టాలా అని చెప్పేసి. ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ పంచలో పెడదామని డిసైడ్ అయ్యామే కానీ దాన్ని ఎలా ప్లేస్ చేయాలన్నది అసలు అర్థం కాలేదు మాకు యాక్చువల్గా. సో ఫైనల్గా అయితే దీన్ని మేము ఏం చేసామంటే, మాకు ప్రాపర్గా పెట్టడానికి అక్కడ ఏదీ లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ప్లాంట్కి స్టాండ్ ఉంది కాబట్టి అంత కంఫర్ట్ అనిపించలేదు. ఇంకా దాన్ని ఏం చేసామంటే, అంతకుముందు దివాళీకి ఇట్లా థ్రెడ్ కట్టారనమాట లైటింగ్ కోసము. సో దానికి ఇలా సపోర్ట్ పెట్టేసి 3 వైపులో దారంతో టై చేసామన్నమాట. అయినా కానీ పెద్ద స్ట్రాంగ్గా లేదు, ఎట్లాగొట్లా అలా మేనేజ్ చేసాము. ఆ తర్వాత ఇక్కడున్న లైటింగ్ ఆల్రెడీ నేను దివాళీకి వేసిన లైటింగ్ అనమాట. సో అదే లైటింగ్ దీనికి వేసాను. దీని స్పెసిఫిక్గా మళ్ళీ నేనైతే ఇంకొనలేదన్నమాట. ఇక్కడ హ్యాంగ్ అయిన లైటింగే దీనికి వేసేసాను. చూడ్డానికి ఎంత సింపుల్గా ఉన్న ఈ ప్లాంట్ అండ్ స్టారు మాకు ఇది పెట్టడానికి తలప్రాణ తోక్కొచ్చిందనమాట. ఎందుకంటే ప్రాపర్ ప్లేస్ లేదు, ఒకవేళ ప్లేస్ ఉన్నా ప్లగ్ పెట్టడానికి అవకాశం లేదనమాట. సో అందుకని చాలా టైం తీసుకున్నాము వీటిని కనెక్ట్ చేయడానికి. ఇంకా ఫైనల్గా లైటింగ్ అయితే సెట్ చేసామన్నమాట. దీనికి కొంచెం ఎందుకో ఒకటి తక్కువైంది అనిపించింది. అదేంటంటే ఆల్రెడీ మీరు నా ప్రీవియస్ వీడియోలో చూసుంటే కనుక నేను బెడ్రూమ్లో చిన్న చిన్న లైట్స్ అనేది పెట్టాను అనమాట. అవి కూడా జెప్టోలో వచ్చినాయి ఫ్రీగా మనకి ఆర్డర్ చేసినప్పుడు. సో అవి కూడా ప్లాంట్కి డెకరేట్ చేసామన్నమాట. ఇవి బ్యాటరీస్ మీద రన్ అయ్యే లైటింగ్ అనమాట. సో ఫైనల్గా అయితే దీన్ని కూడా ఇలా సెట్ చేసేసి లైటింగ్ అంతా ఆఫ్ చేసాము. ఈ గ్యాప్లో మా వాళ్ళు ఒక చిన్న ప్రేయర్ చేసుకున్నాము. సో ఇంక లైట్స్ అయితే స్టార్ట్ చేసాము. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. అలానే ఇంకా మొత్తం కూడా లైటింగ్ అయితే సెట్ చేసాం అనమాట. లైటింగ్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత బాగా వస్తుందని. ఇంత కష్టపడి ప్రేమగా చేసుకున్న ఈ డెకరేషన్కి కామ్గుంటామా? ఇంక ఈ వీడియోకి అయితే మేము అలా ఫోజులు ఇస్తూ ఉన్నాం అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది చూడంగానే. ఇంకా ఈ స్టార్ పెట్టినప్పుడు కొంచెం స్వీట్ తినాలంటే ఇక్కడ మేము స్వీట్ అయితే తినేసాము. చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా స్టార్ పెడితే తప్పకుండా కామెంట్ చేయండి. అలానే మన వీడియోస్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ ఇంట్రెస్టింగ్గా ఉంటే. అలానే టోటల్ అవుట్పుట్ ఇదనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఈ డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.